ఇంత లేట్ అయితే ఎలా డార్లింగ్? సినిమాకి టైం అయిపోతుంది కదా. ఏంటి సీన్ సైలెంట్ గా ఉన్నా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా దొంగతనంగా తిరుగుతావు? మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఇంతకీ మీ మమ్మీ డాడీకి మన ప్రేమ విషయం చెప్పావా? ఏంటి అసలు మాట్లాడకుండా కూర్చున్నావు? కోపం వచ్చిందా? సమాధానం చెప్పుకుని ఏంటా ఊళ్ళు? మాట్లాడు. ఏంటి సీను మూడిగా కూర్చున్నావు? ఇవాళ నీ బాడీ ఏంటి వెచ్చగా ఉంది? తొందరగా మన ప్రేమ విషయం మీ మమ్మీ డాడీలకు చెప్పు. అర్థమైందా లేదా? నన్ను ఆశీర్వదించు. అవును, మా టీవీ. అమ్మో, చాలా బరువుగా ఉంది. దీని సంగతి చివరిలో చెప్తాను. చాలా చీప్ ఐటమ్. ఇదేంటి? సెల్ ఫోన్ పనిచేస్తుందో లేదో. హలో, పోలీస్ స్టేషన్. అవును, డబ్బులు ఎక్కడా కనపట్లేదేంటి? బీరువాలో పెడతారా? బీరువా ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ కదా, బీరు అనుకున్నానేంటి? అబ్బా, వీళ్ళెవరండి బాబు? అందరూ కుక్కల్ని కాపలా పెట్టుకుంటే వీళ్ళు ఏకంగా చింపాంజీనే పెట్టుకున్నారు. వీళ్ళు చింపాంజీనే కాదు కదా, ఏనుగును పెట్టుకున్నా సరే వీళ్ళింట్లో దొంగతనం చేసి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎవరు వచ్చింది? ఏమైంది? ఏమో నాకు తెలియదమ్మా. వీడు గాని కేక పెట్టాడేమో. నేనెందుకు కేక పెడతానే? అమ్మా, వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి. వీడే కేక పెట్టుంటాడు. అబ్బా, నేను కాదని చెప్పాగా. యూస్లెస్ ఫెలో. అమ్మా, మీరెళ్ళి పడుకోండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. చిన్ను, ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో. అలాగే మమ్మీ. ఆంజనేయ 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 ఆంజనేయ. చెప్పు, నువ్వులా వచ్చా ఇక్కడికి? పదా, ఎవరైనా చూస్తారు. లే లే లే, రా, నా రూమ్ కెళ్ళాను. రా, ఎవరైనా చూస్తారు. తొందరగా రా. అమ్మయ్యా. చింపు, ఇది నా రూమ్. ఇక్కడ నేను ఆడుకుంటాను, చదువుకుంటాను. నీకేం భయం లేదు. నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇక్కడికి ఎవ్వరూ రారు. చింపు, నా రూమ్ బాగుంది కదూ? ఏంటి చింపు, ఆకలేస్తుందా? ఉండు, ఇప్పుడే వస్తానే.
చింపు ఆగు. ఏం చేస్తున్నావు? ఏంటి అల్లరి? ఆకలి అన్నావు కదా, రా తిందుగాని రా. ఇదిగో తిను. అరే ఆగు, ఆగమంటుంటా. అమ్మో, బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే. ఇదిగో తిను, నీకే. ఇదిగో తిను. చాలా చింపు. చింపు, చింపు, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మనకు అన్నీ చేయాలి. చింపు, ఇంక వెళ్ళి ఆడుకున్నావా? రా వెళ్దాం రా. చింపు, ఈ డ్రెస్ వేసుకుంటావా? ఈ డ్రెస్ నీకే. అబ్బో, నీకు చాలా బాగుందే. కూర్చో. చింపు, ఈ బాల్తో ఆడుకున్నావా? పట్టుకో. ఏయ్, కొనుక్కు వెయ్. పట్టుకో. ఏయ్, పట్టుకో. ఏయ్, కొనుక్కు వెయ్. పట్టుకో. ఏయ్. బాల్ని కొరుకుతావేంటి? క్యాచ్. అదిగో మళ్ళీ కొరుకుతున్నావు. తీసుకో. ఏయ్, కొరకొద్దు. వెయ్. సరిగ్గా వెయ్. ముందు నీ పని చెప్తా. చింపు, స్టాండ్ అప్. హ్యాండ్స్ అప్. ఇక చాలే చింపు. భలే యాక్ట్ చేసావు. భలే భలే. పడుకుందామే. చిన్ను, చిన్ను, వేడి వేడి మిల్క్ రెడీ. స్కూలు టైం అవుతుంది, లేమ్మా. ఉమ్. లేమ్మా, నా బుజ్జి కదూ, నా బజ్జీ కదూ. ఏయ్, మేలుకునే ఉన్నావు. నన్ను ఆడించుకు చిన్ను. లేమ్మా, చాలా పనులు ఉన్నాయి నాకు. లే, పాలు తాగు. ఉమ్. లే చిన్ను. ఏంటి గుండు పొద్దున్నే? ఆ? ఏం లేదు బాబు. ఐ, పాలు తాగు. నీకు రోజు రోజుకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఏమైంది బాబు? లేకపోతే ఖాళీ గ్లాస్ ఇచ్చి పాలలో తాగమంటావు. ఆ, నిజమే, ఖాళీ గ్లాసు. ఇంతలోని ఎవరు తాగేశారబ్బా? ఆ, మర్చిపోయి నువ్వే తాగేసుంటావు. నీకు తెలివితేటలు ఎక్కువ కదా, నన్ను విసిగించుకో. ఆ, బాబు, ఈసారి ఖచ్చితంగా ఇస్తాను, మళ్ళీ ఇస్తా. ఇందాక పాలు పోసినట్టు గుర్తే. ఏంటి మతి మరుపు? అర్థమే చావట్లేదు. ఉమ్. ఉమ్. చిన్ను, లేమ్మా. నువ్వు ఇప్పుడు పాలు తాగలేదని తెలిస్తే అమ్మగారు నన్ను పని నుంచి తీసేస్తారు. లే తండ్రి, అల్లరి పెట్టకు బాబు. లే, లే బాబు, లేమ్మా. సర్లే అది. ఉమ్. మళ్ళీ ఖాళీ గ్లాస్ ఇచ్చావేంటి? ఆ, ఇదేం మాయా? జగ్గులో పాలు ఈ గ్లాసులో పోస్తే గ్లాసులోనే మాయమైపోతున్నాయంటబ్బా. మర్చిపోయి మళ్ళీ నువ్వే తాగేసుంటావు. ఆ, నేను తాగానా? లేకపోతే గ్లాస్ తాగిందా? ఏంటి? ఆ, చూడు మమ్మీ, పొద్దునే ఖాళీ గ్లాస్ తెచ్చిచ్చి పాలు తాగమని గొడవ చేస్తున్నాడు. కాదమ్మా, జగ్గుడు పాలున్నాయి చూడండి. ఏవి? వెళ్ళి పాలు తీసుకురా పో. ఆ,
అలాగే జగ్గుడు పాలు. ఏంటి? అబ్బబ్బబ్బ, పాలు జగ్గుడు పాలు తీసుకొద్దామని. గుండు అంకుల్ త్వరగా రా. అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి? మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పావుగంట టైం ఉందిగా. పొద్దున్నే పాలు కూడా ఇవ్వలేదు. బాగా ఆకలేస్తుంది. ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి అమ్మో చెప్పమంటావా? వద్దులే బాబు, వడ్డించేస్తాను. రెండు సరిపోతాయా? ఇంకా పెట్టు. ఇంకానా? మ్మ్. ఇంకా పెట్టు, చాలా ఆకలిగా ఉంది. ఇంకానా? మ్మ్. మ్, 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 మ్. చాలా? ఇంకా పట్టుకురా. ఆ, ఇంకా పట్టుకురావాలా? మమ్మీకి చెప్పాలా? వద్దులే బాబు, తెస్తాను ఉండండి. చింపు ఇడ్లీలు తిను. ఉండంకులు వస్తాడు, త్వరగా తిను. త్వరగా. గుండంకుల్ త్వరగా రా. వస్తున్నా బాబు. ఆ, అన్నిట్లీలు తినేసావా బాబు? ఏ తినకూడదా? తినచ్చు. ఉండు, దిష్టి పెడుతున్నాను మమ్మీతో చెప్తా. వద్దు బాబు వద్దు, అంత పని మాత్రం చేయొద్దు. నా ఉద్యోగం ఊడిపోతుంది. అయితే వెళ్ళి పట్రా. ఇంకానా? మ్మ్. ఆ. తిను తిను, త్వరగా తిను. గుండంకుల్. ఏవి? అన్నీ అయిపోయాయి. అయితే వేరేది ఏదైనా చేసి పట్టుకురా. మమ్మీ వాళ్ళకి కావాలి కదా. నీకే 50 ఇడ్లీలు చాలేదు, ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో. మ్మ్. ఏంటి గుడుగుతున్నా? ఏం లేదు బాబు, పని గుర్తొచ్చి. చాలా అమ్మయ్యా. నమస్కారం అమ్మా. నమస్తే. అయ్యగారు ఊళ్ళో లేరమ్మా? లేరు. అరే గుండు, బాబు మంచి ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ పట్టరా. కాసేపు ఆగాలి బాబు, పొయ్యి మీద ఉప్మా రెడీ చేస్తున్నా. అదేమిట్రా పొద్దునుంచి ఏం చేయలేదా? చేశానండి, చేసిన 50 ఇడ్లీలు చిన్నబాబు గారు తినేశారు. 50 ఇడ్లీలు బాబు తింటాడు నీ ముఖం అంట. నిజమండి, కావాలంటే చిన్నబాబు గారిని అడగండి. నేనా? ఆ. నేను 50 ఇడ్లీలు తిన్నానా? అవును. ఒరే గుండు, నిజం చెప్తావా లేకపోతే సెన్సార్ దొరకకుండా తిట్లు తిట్టమంటావా? రెండు అందుకోండి సార్, లేకపోతే వీడు బుద్ధి రాదు. సర్లే, ఆ ఉప్మా అయినా త్వరగా చేసి తగులాడు. ఇదిగోండి అమ్మగారు, చిటికలో తీసుకొచ్చేస్తాను. వేడి వేడి ఉప్మా రెడీ. ఏంట్రా? సారీ. మొగుడికి ఏమైంది? కొంప తీసి పోయాడా ఏమిటి? రే, ఆ నీళ్ళు తీసుకో. నీళ్ళంట. కోతి 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 కోతి. నేను కోత. ఇదేమిటి వీడు మళ్ళీ పడిపోయాడు? ఉండండి. అమ్మయ్యా లేచాడు. పోతేంట్రా, ఏమే రుబ్రోలా? ఆ? ఈ బడ్జెట్కి ఏమైనా పిచ్చుకోదని కలిసిందా? లేదు, ఆ? ఆ డైనింగ్ టేబుల్ కింద ఆ. కోతుంది. కోత ఆ. ఎక్కడ్రా? నా మాట నమ్మండి, అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను. చూస్తే అక్కడ ఉండాలి కదరా. ఆ. సందేహం లేదు, వీడికి మతి చెల్లించింది. ఆ. అర్జెంట్ గా వీడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అలాగే పద. ఆ, రేయ్, ఎవరు చూడలేదు కదా? అబ్బే అందరూ పడుకున్నారు. అమ్మయ్య, కానీ ఏమండి, ఆ? ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు. ఎవరైనా వచ్చి చూస్తే? ఆ, ఈ టైంలో నా రూమ్ కి ఎవరు వస్తారా? ఆ, మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్యా. ఉమ్. లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గాడు పైకి వెళ్ళిపోయి ఉండేవాడు. మీరేదో అంటుంటారు కానీ ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి. ఎందుకు కాదురా, అతి తొందరలోనే ఆ వికాస్ గారిని సఫా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో.
తొందరలోనే యాత్రంతా నాదవుతుందిరా. అవును సార్. మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్. కన్ఫర్మ్ రా. ఒక పిచ్చియా ఓ చికెన్ ముక్క అందుకోరా. టేస్ట్ సూపర్ గా ఉందిరా. కొంచెం ఉప్పు ఎక్కువైంది. అయినా పర్వాలేదు, డైలీ ఇటువంటి చికెన్ కావాలి. ఆ ఏర్పాటు చూడు. అలాగే మర్చిపోకూడదు. అలాగే అదే పని మీద ఉంటాను. ఏంట్రా? చింపాంజీ అండి. చింపాంజా? చింపాంజీ అంటారా నీ ముఖం? నా కళ్ళతో నేను చూశానండి. పద చూద్దాం. ఎక్కడ్రా? ఏదిరా? అదే వెతుకుతున్నామండి. వికాస్ బాబు, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు పెద్ద నాన్న, ఇద్దరు రావట్లేదు, అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. బాబు, ఇక్కడ చింపాంజీని ఏమైనా చూసావా? చింపాంజీయా? చింపాంజీ ఇక్కడ ఎందుకుంటుంది? అవును, ఈ బ్యాట్ స్మెల్ ఏంటి? అది జలుబు చేసిందని దగ్గుమంది తాగిలే. వీడికి స్కూల్ అయిపోయింది. అది కాదండి. పద, చింపాంజీ లేదు. పద పద. బయటికి రా, బయటికి రా రమ్మంటుంటే రా. అమ్మయ్యా, చూసావా, మనం పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం. వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ జూకు పంపించుండేవారు. రా, వెళ్దాం రా. బాబు, మనం వెళ్లాల్సిన స్కూల్ కదా, ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నాం ఎందుకు? అవన్నీ నీకెందుకు కానీ, నేను చెప్పినట్టు కారుపోని. కారాపు. డిక్కీ ఓపెన్ చేయి. చింపు రా. ఏంటిది? ఈ సింపాంజీ డిక్కీలో ఎలా వచ్చింది? నాకు తెలిసే వచ్చిందిలే. చింపు లే, దిగు, మెల్లిగా దిగు. చింపు, ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు. అవును, ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు. వెళ్ళు, వెళ్ళి హాయిగా తిరుగు. చింపు, ఎవరైనా చూస్తారు. హలో విజయ, నేనమ్మా మీ బావని. బావా, అందరూ బాగున్నారా? మీ అక్కయ్య, చిన్ను, నేను మేమంతా బానే ఉన్నాం. కానీ ఎటొచ్చి మీ అమ్మమ్మే అమ్మమ్మకి ఏమైంది? స్వీట్స్ ఎక్కువగా తిని కోమాలోకి వెళ్ళిపోయింది. ఏం లేదమ్మా, మీ అక్క ఏడుస్తుంది. డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు. ఇవాళ రేపు అంటున్నారు. నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది. బావా, జోకులు ఆపుతారా? మళ్ళీ ఏ పెళ్లి గొడవ వచ్చి ఉంటుంది. నన్ను రప్పించడానికి ఇది కొత్త నాటకం ఆడుతున్నారా? నేను రాను. విజయ, డోంట్ బి సిలీ. జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి? అయినా మీ అమ్మమ్మ, నీ ఇష్టం. కడసారి చూపుకొస్తావో లేదో అది కూడా నువ్వే తెలుసుకో. బాగా చెప్పావు కృష్ణ. బావ ఎప్పుడు ఇలా సీరియస్ గా చెప్పరే?
కూర్చుని మెక్కుతున్నావా ముసల్దానా? ఏయ్, ఏయ్, ఆగువే. నీ పని చెప్తాను. పంపు తినేస్తుంది ఇది. ఈ ముసల్దాన్ని వేసి చెప్తాను. వేసాయి 90 ఏళ్ళు వచ్చినాయి. 9 ఏళ్ల పిల్లల ఒకటే గొడవ. గుంజులా తుంపగడం. నువ్వెప్పుడు వచ్చావరా? ఎప్పుడో వచ్చాను కదా. ఈ అమ్మాయి ఎవరు? ये मेरा हिंदी वाईफाई मुंबई का माल ముంబై కమ్మాలా? నమస్కార్. నమస్కార్. పర్లేదురా, నీకు ధైర్యం వచ్చిందే. హాయ్ విజయ. అక్క ఎంటర్ అవుతూనే యాక్షన్ లోకి దిగిపోయావు అన్నమాట. అవును కృష్ణ. మీరేం భయపడదు. ఓ బావా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తావేంటి? అది మూసుకోవే. ఈసారి చూసిన సంబంధం చాలా మంచి సంబంధం. కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసా? బావలాగా అందంగా ఉంటాడు, బావలా తెలివైనడు, బావలా బుద్ధిమంతుడు. అంతేగా? అవును. ఇది చాలా పాత డైలాగులే. మీ అందరికి కోపం రాదంటే నేను ఒక ఐడియా ఇస్తాను. ఇవ్వు. నువ్వు కూడా అక్క. నీ బ్రతుకు బాగుండటం కంటే నాకింకేం కావాలి? ఏమనుకోను చెప్పు. ఏం లేదక్క, నేను కూడా బావని పెళ్లి చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. అవునవును, ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. నిన్ను ప్లీజ్ అక్క. రోజు రోజుకి దీని ఆగడం ఎక్కువైపోతుంది అమ్మమ్మ. రేపు వచ్చి ఆ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేసేయాలి. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? విజయ చెప్పిన ఐడియా బాగానే ఉందే. అవును. అవునంటే కాదనుకో. ఏ ముసలి, నిన్ను పంచదార పానకంలో ముంచి చంపేయాలి.